సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలాగనే మన రాష్ట్రం దగ్గరగా కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం యొక్క వివరాలను కూడా ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా 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 బలమైన వర్షాలు, అంటే కొన్ని చోట్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మన రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రాగల ఒక 3 రోజులలో పడే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. గత వీడియోలో చెప్పిన విధంగానే ఎగ్జాక్ట్గా మనకు సెంట్రల్ ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి మొదలైంది. కానీ రాగల 3 రోజులు చాలా కీలకమైనవి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి. డెఫినెట్గా మీ అందరికీ దీంట్లో వచ్చేసి పూర్తి స్పష్టత అనేది వస్తుంది. ముందుగా మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే, బంగాళాఖాతంలో ముఖ్యంగా వచ్చేసి వైజాగ్కి ఆనుకొని ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడింది. ఈ ప్రాంతం అంటే ఈ యొక్క మార్కెడ్ ఏరియాలో, నేను చూపిస్తున్న ఏరియాలో ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడింది. దాని వలన అరేబియా సముద్రం నుంచి తేమను బంగాళాఖాతంలోకి ఈ విధంగా నెడుతోంది. ఆ క్రమంలోనే మనకు మహారాష్ట్ర నుంచి వచ్చే బలమైన మేఘాల వల్ల ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాలు, అంటే మన రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ 2 రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు అనేవి మనకు నిన్నటి నుంచి మొదలైంది. కానీ రేపు మనకు ఇంకా విస్తారంగా వర్షాలు పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. ఒకసారి వాతావరణ వివరాలకు వెళ్తే, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వైజాగ్ని ఆనుకొని వైజాగ్కి చాలా దగ్గరగా ఉపరితల ఆవర్తన ప్రాంతము రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారి ఉత్తర ఈశాన్య దిశగా కదిలి పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్తుంది. కాబట్టి 48 నుంచి 72 గంటలు, అంటే 2 నుంచి 3 రోజుల వరకు ఈ అల్పపీడనము మన రాష్ట్రానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాలు దుమ్ము దులిపే విధంగా, అంటే కొన్ని చోట్లలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాల విధంగా మనకు ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా కోస్తాంధ్ర జిల్లాలు, అంటే ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం అత్యధిక వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్ళి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. రాగల 24 గంటల పరిస్థితి, అంటే ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం, అంటే ఈరోజు మంగళవారం ఉదయం 8:30, రేపు వచ్చేసి బుధవారం ఉదయం 8:30, ఈ రెండిటి మధ్యలో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అని అంటే, ఇక్కడ పసుపు పచ్చని రంగులో ఉన్న ప్రాంతం, అలానే ఈ మధ్యలో ఈ ఎర్రటి ప్రాంతం, ఈ మొత్తం వచ్చేసి భారీ వర్షాలు పడేదానికి చాలా అంటే చాలా అనుకూలమైన ప్రాంతం. ముఖ్యంగా మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకసారి చూస్తే, మనకు ఆంధ్రాలో మన రాష్ట్రంలో వచ్చేసి పల్నాడు, గుంటూరు, అలానే వచ్చేసి బాపట్ల, ఎన్టీఆర్, అంటే ఈవెన్ విజయవాడ కావచ్చు, కృష్ణా, ఏలూరు, అలానే నరసాపురం, అంటే మనకు పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ మనకు అమలాపురం, అలానే వచ్చేసి రాజమండ్రి, అంటే తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, దాంతోపాటుగా వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా, అలానే వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా అది కూడా ఏమంటే ఈశాన్య తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా వచ్చేసి మనకు కుమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, అలానే వచ్చేసి ఏమంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా కరీంనగర్, వరంగల్, అలానే వచ్చేసి మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం, సూర్యాపేట, ఇలాంటి అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది. ఈవెన్ సిద్దిపేట, సిరిసిల్ల, అలానే వచ్చేసి నల్గొండ జిల్లాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ పక్కనే ఉన్న రంగారెడ్డి, వికారాబాద్ కావచ్చు, అలానే వచ్చేసి మనకు సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, దాంతోపాటుగా మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా మనకు నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు లేదా మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశాలు అయితే రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. మరోవైపున రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే, రాయలసీమ ముందుగా చూస్తే కర్నూలు, నంద్యాలలో సాయంకాలం లేదా రాత్రి సమయాలలో చెదురుముదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వచ్చేసి విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అది కూడా సాయంకాలం సమయం మాత్రమే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, అంటే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం సాయంకాలం లేదా రాత్రి సమయాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు, అలానే
ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకుంటే అంటే వైజాగ్తో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అలానే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మిగిలిన భాగాలు, అనకాపల్లి జిల్లా, కొంచెం మన కాకినాడ జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సాయంకాలం లేదా రాత్రి సమయాలలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన సమయంలో మనకు అప్పుడప్పుడు అకస్మాత్తుగా వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే సడన్గా ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ హెవీగా రైన్ పడి ఆగిపోవడం, తర్వాత ఒక 2-3 గంటలు గ్యాప్ తీసుకొని మళ్ళీ సడన్గా ఒక 5 to 10 మినిట్స్ రైన్ పడి ఆగిపోవడం, ఇలాంటి ప్యాటర్న్లో కూడా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు దర్శనమిచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మనము 24 గంటల వ్యవధిలో తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ వర్షాలని అందరూ ఎంజాయ్ చేస్తారని, ఈ వర్షాల వల్ల రైతులకి మంచిగా లబ్ధి చేకూరుతుందనేసి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.